శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యంలోని 7వ అధ్యాయము వైశాఖ మాస దానములు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు. మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజైనటువంటి హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మమును మరింత వివరంగా తెలుసుకునగోరుచున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను అని అనగా, నారద మహాముని ఈ విధంగా అంటున్నాడు. నాయనా, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది. సరే, చెబుతాను, వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినాలన్న కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునందు ఆసక్తి కలుగుతుంది. నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకు ఇట్టి విష్ణు కథాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవు అని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించే శుభకరములగు భాగవత ధర్మములను వివరిస్తాను, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములయందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతిప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకు గడలు లేదా రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు లేదా రసము, దోస పండ్లు లేదా రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్యోదనము దానం చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చే సర్వ విధములగు ఫలపుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలెను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజించాలి. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానం చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఆతిథ్యము ఇయ్యవలెను. ఇవి వైశాఖ మాసంలో తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని
పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథా శ్రవణము చేయక, వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలు ఏవియూ తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురి అవుతాడు. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 సార్లు పొందుతాడు. ఇట్టి కష్టములు వలదు అనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరిస్తూ ఆకలి గల వారికి అన్నమును, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులయందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇస్తాడు. శ్రేయస్సును, సర్వసుఖభోగములను, సంపదలను కలిగించి ముక్తిని ఇస్తాడు. జలదానము చేయని వారు పశువులే జన్మిస్తారు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమును పొందిన వారి కథను చెబుతున్నాను, వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా అని నారద మహర్షి అంబరీష మహారాజుతో అన్నాడు. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని 7వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.